హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కడాయి మష్రూమ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాను. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ, కడాయి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, నాన్లోకి కానీ, జీరా రైస్లో ఎనీ కాంబినేషన్, వెజ్ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇది ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళు చాలా కర్రీస్కి ఇదే గ్రేవీ సీక్రెట్ ఇదేనండి. ఈ గ్రేవీయే మనం ఉపయోగిస్తారు అన్ని కర్రీస్కి, కొన్ని మసాలా కర్రీస్కి. అది ఎలా తయారు చేయాలి ఈరోజు మనం నేర్చుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 లవంగాలు యాలకులు వేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత 1 ఇంచి అల్లాన్ని వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఒక 7-8 జీడిపప్పులు కూడా వేసుకున్నాను అనమాట. జీడిపప్పులు అనేది టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు వేసుకుంటే. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. వాటిని ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నా దగ్గర మీడియం సైజ్ టమాటాలు ఉన్నాయండి. మరి పెద్దవి అనమాట కొంచెం అవి సైజులో, అందుకని నేను 2 తీసుకున్నాను. మరి ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మన నాటు టమాటాలు అనేవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చూసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని మనం టమాటా అనేవి త్వరగా మగ్గటానికి ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసానండి. మొత్తం రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం త్వరగా టమాటాలు మగ్గుతాయి కదా, అందుకని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం టమాటా అంత సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు మనం ఉంచాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. టమాటాలు అనేవి గ్రేవీ మొత్తం ఈ విధంగా ఇవన్నీ ఉడికిపోయాయి, సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. స్టవ్ ఆపేసి ఇవి చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ఆనియన్స్ టమాటా మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇదేనండి గ్రేవీ, రెస్టారెంట్లో వాళ్ళు ఉపయోగించే గ్రేవీ. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ని, తర్వాత ఆ క్యాప్సికం ఉంది కదా గ్రీన్ క్యాప్సికం, ఆ క్యాప్సికంని పెటల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎందుకంటే ఇవి అనేవి సాఫ్ట్ అవ్వకూడదు అనమాట, క్రిప్సీగా ఉండాలన్నమాట. సాఫ్ట్ అయితే బాగుండదు. కొంచెం చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ అవుతుంది. ఆ షేడ్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటుందండి క్యాప్సికం, ఇవి ఆనియన్స్ అనేవి ఆ కర్రీలోకి. చూడండి, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కొద్దిగా ఆయిల్ ఉంది కదంటే ఆ ఆయిల్లోనే మనం మష్రూమ్ కూడా ఈ విధంగా ఒక మష్రూమ్ని 4 పీసులుగా కానీ, ఒక 5-6 పీసులుగా కానీ మన ఇష్టం అండి, ఈ విధంగా కట్ చేసుకొని అవి కూడా ఒక 1 లేదా 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. కర్రీలో వేసుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. మూత పెడితే ఏంటంటే వాటర్ అనేవి ఫామ్ అయిపోతాయి, అంత పెద్ద టేస్ట్ ఉండదు. అప్పుడు మన మనకి వాటర్ అనేది రాకూడదు కాబట్టి ఈ విధంగా మనం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి 1 లేదా 2 నిమిషాల పాటు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని అదే ప్లేట్లో వేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకున్నాము, యాలకులు వేసుకున్నాము.
జీలకర్ర వేసుకున్నాము. అది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్, టమాటా, కాజు, అల్లం వెల్లుల్లి అవి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుందండి. మొత్తం బాగా ఈ ఆయిల్ అంతా గ్రేవీలోకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలనేది. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది అడుగంటకుండా. ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టు కారం వేసుకున్నాను. నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్, మంచి కలర్ వస్తుంది కాబట్టి. పసుపు వేసుకున్నాను 1 టేబుల్ స్పూను, ధనియాలు పౌడర్ 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ వేసున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మనకి ఆయిల్ అనేది బాగా ఫ్రై అయ్యి మసాలా బాగా వేగుతుంది కదా, అప్పటి వరకు మనం ఉంచాలండి. అప్పుడే మన కర్రీ టేస్ట్ కూడా చాలా మారుతుందన్నమాట. బాగా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట గ్రేవీ అనేది. ఎప్పుడైనా సరే కర్రీకైనా అప్పుడే మనకి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం మూత తీసి చూస్తున్నాము. చక్కగా ఫ్రై అయిపోయింది గ్రేవీ అనేది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు, సరిపోతే మాత్రం ఇంకా మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి తేలి బాగా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉంచాలన్నమాట. చూడండి, మూత తీసి చూస్తున్నాము. ఆయిల్ అనేది పైకి తేలింది, గ్రేవీ కూడా చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలో ఉన్న ఫ్లేవరు, కారం, ఉప్పు అన్నీ ఈ మష్రూమ్స్కి, క్యాప్సికమ్కి మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కదా. ఇలా విధంగా మిక్స్ చేసుకొని మొత్తం మళ్ళీ మూత పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూస్తున్నాము. మన కర్రీ అనేది ఎమ్మీగా టేస్ట్గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది కదండి, ఎమ్మీగా ఉంది కదా, టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ నచ్చుతారనమాట. ఈ రెసిపీని చూసి అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.